సో లాస్ట్ 2 days మనం ఫంక్షన్స్ గురించి చూసాం. నేను ఫంక్షన్స్ గురించి మీకు ఏం చెప్పాలనుకున్నానో అవన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇంకా ఫంక్షన్స్లో కొంచెం టాపిక్స్ మిగిలాయి. సో ఒక 2 things ఉన్నాయి. ఆ 2 thingsని ఒకటి క్లోజ్ చేసి ఫంక్షన్స్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఒకటి వచ్చేసి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తానని చెప్పా, కానీ నేను మర్చిపోయాను యాక్చువల్గా, మీరు గుర్తు చేయలేదు నాకు. సో ఏంటంటే లూప్స్కి దాని తర్వాత ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తానన్నా, మర్చిపోయా. దాని ఈరోజు దీంతోనే స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, దెన్ ఇది అయిపోయిన తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, దెన్ ఇది అయిపోయిన తర్వాత జస్ట్ కొద్దిగా స్కోప్స్ గురించి మాట్లాడి ఎల్ఈజీబీ అనే ఒక రూల్ ఉంటుంది, ఈ రూల్ గురించి మాట్లాడదాం. చాలు, సో ఈరోజుకి ఇది చాలు. ఇది అయిపోతే మనకు మాడ్యూల్ 1 అయిపోతుంది, మాడ్యూల్ 1 క్లోజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వీక్లో మాడ్యూల్ 2 ఒక 4 days అలా డీల్ చేద్దాం. దెన్ కాంప్లెక్స్ టాపిక్స్, మనకు కావాల్సిన టాపిక్స్ దగ్గరికి వెళ్దాం. ఇంకా సో లేట్ చేయకూడదు, మనం ఎక్కువ టైం ఏజెంట్స్ని బిల్డ్ చేయడంలో పెట్టాలి. సో ఇది రాకపోతే ఏజెంట్స్ని బిల్డ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి చూపించా. నెక్స్ట్ ఏజెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఇది ఈరోజు జరిగే అజెండా. సో ఫస్ట్ లూప్స్కి ఫంక్షన్స్కి డిఫరెన్స్ చూద్దాం. సో ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఎందుకు వస్తుంది అంటే, ఇది ఫస్ట్ రోజు ఎవరో అడిగారు ఆల్రెడీ కాల్లో కూడా, అది నాకు గుర్తుంది, అందుకే ప్రతిసారి నాకు గుర్తొస్తుంది అనమాట. సో ఇప్పుడు లూప్స్కి ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి? సో లూప్స్ ఏం చేస్తాయి, మనకు రిపిటేటివ్ టాస్క్ని సింగిల్ టైంలో పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. రిపిటేటివ్ టాస్క్, ఇదేమో కోడ్ రీయూజబిలిటీ అంటాం. యూజబిలిటీ కాదు, రీయూజబిలిటీ. సో దగ్గర మీనింగ్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట, అరే రెండు ఒకేలాగే ఉన్నాయి కదా అని. సో బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్, ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది, ఈ పీస్ ఆఫ్ కోడ్ని నేను 5 times రన్ చేయాలనుకున్నప్పుడు లూప్లో ఏం చేస్తాను అంటే ఫిక్స్ చేసేస్తాను అనమాట. ఇది 5 times రన్ అయిపోతుంది, నేను రన్ అవ్వే ప్రతిసారి నేను పిలిచాను అనమాట. ఒకసారి 5 times రన్ అవ్వాలి అని చెప్పేస్తే ఇంకా 5 times అది ఫిక్స్ అనమాట. మళ్ళీ మళ్ళీ నేను దాన్ని డిస్టర్బ్ చేయను. ఓకే, బట్ అదే ఫంక్షన్స్లో ఒక పీస్ ఆఫ్ కోడ్ 5 times రన్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు 5 times చెప్పాలి, ప్రతిసారి పిలిచాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పక్కన కుదిరిస్తే బేస్ లెవెల్లో మాట్లాడదాం, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రతిసారి పిలవాలి. ఓకే, సో యూ నీడ్ టు కాల్, ప్రతిసారి పిలవాలన్నమాట. ఓకే, అదే ఇక్కడ నువ్వు ప్రతిసారి పిలవనవసరం లేదు. వన్స్ నువ్వు ఫిక్స్ చేసి పెట్టిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు ఫిక్స్ చేస్తున్నావో అన్నిసార్లు జరుగుతుంది. అందుకే ఇది ఆటోమేషన్ కోసం యూజ్ అవుతుంది అన్న. దీన్ని చెప్పేటప్పుడు నేను ఎక్కడ ఆటోమేషన్ వాడలేదన్నమాట. ఓకే, ఇది మేజర్ డిఫరెన్స్ అంతే, సింపుల్ థింగ్. ఓకే, సరే అడగండి, ప్రాబ్లం ఏం లేదు, తొందరగా అడగండి ఏమంటే. సో క్లియర్ కదా అందరికీ ఏంటనేది? మురళీకృష్ణ తొందరగా అడగండి. సో ఇదేమో మనం ఫిక్స్ చేసి పెడతాము. అడగండి, మైక్ ఆన్ చేసి, ప్రాబ్లం ఏం లేదు. సార్ అది నిన్న మీరు క్వార్క్స్ చెప్పారు కదా సార్, క్వార్క్స్ ఆర్క్స్ ఉన్నాయి కదా సార్, క్వార్క్స్ లో మనం అంటే ఈ వాల్యూ నేమ్ లోకి వెళ్ళాలి, ఈ వాల్యూ ఏజ్ లోకి వెళ్ళాలి అని ఎందుకు సార్? ఆల్రెడీ మనకి క్వార్క్స్ ఉంటుంది, లైన్ గా అలా పంపించేస్తే సరిపోతుంది కదా సార్. అర్థం కాలేదు, మీరు ఏం అడిగారు క్వశ్చన్ నాకు? అంటే మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం కదా సార్, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసేటప్పుడు నేమ్ ఇస్ ఈక్వల్స్ టు 20, ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 20 అని క్వార్ట్స్ లో పంపిస్తాం కదా సార్. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఆర్ట్స్ లో 10, 20 అలా పంపించేయచ్చు కదా, అంటే ఎక్స్ప్లిసిట్ గా ఎందుకు మనం నేమ్ మనకి 2 types ఉన్నాయని చెప్పాను కదా నిన్న, అర్థమైంది. సో ఒకటి పొజిషన్ ఉన్నాయి, ఇంకోటి కీవర్డ్ ఉన్నాయి. సో ఇప్పుడు
పొజిషన్ని పాస్ చేయాలనుకున్నప్పుడు ఆర్క్స్ యూస్ చేస్తాం, స్టార్ ఆర్క్స్. కీవర్డ్ పాస్ చేయాలంటే స్టార్ స్టార్ క్వాక్స్. సో ఇప్పుడు ఇక్కడ అడగకూడదు అన్నమాట క్వశ్చన్, ఇక్కడ అడగాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కాల్ చేసేటప్పుడు ఇప్పుడు ఏలోకి 10 వెళ్ళాలి, బీలోకి 20 వెళ్ళాలి, ఫిక్స్ చేస్తున్నాం అనమాట. అంటే పొజిషన్ ఫిక్స్ చేస్తున్నాం ఇక్కడ. ఈ పొజిషన్ ఫిక్స్ చేసేలాగా నేను పంపించాలి అనుకుంటున్నప్పుడు ఇలా పంపించుకోవచ్చు మనం. సో ఇంకో వే ఏంటంటే పొజిషన్ ఫిక్స్ చేయకుండా, అంటే నా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అంట, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంట. అంటే ఇప్పుడు ఏంటంటే పైన ఏబి ఉన్నాయి కదా, ఇక్కడ బిలోకేమో 20 వెళ్తుంది, ఏలోకేమో 10 వెళ్తుందని ఇక్కడే మనం చెప్పి పంపిస్తున్నాం దానికి. సో ఇలా చెప్పి పంపించాలనుకున్నప్పుడు మనం కీవర్డ్స్ యూజ్ చేస్తాం, వద్దు అనుకున్నప్పుడు పొజిషన్ యూజ్ చేస్తాం. సో ఇదే ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట మనకు. ఓకే, ఇప్పుడు ఇది ఆల్రెడీ పంపించేస్తున్నాం కదా, ఇది ఎందుకు పంపించాలి అంటే ఫర్ సపోజ్ మనకు ఆర్డర్ వద్దు అనుకుంటున్నాం. ఆర్డర్ వద్దు అనుకుంటున్నప్పుడు ఇలా పాస్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఫస్ట్ 10 పంపించాలి, 20 పంపించాలని ఆర్డర్ వద్దు అనమాట నాకు. యూజర్ ఏ ఆర్డర్లో ఇస్తున్నాడో కూడా తెలియదు నాకు. అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్. యా, సో అందరికీ నాకు వాయిస్ క్లియర్గా ఉంది కదా అందరికీ? ఓకే ఓకే దెన్. ఓకే, సో ఇది ఓకే. సో నాకు తెలిసి ఈ 2 ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయి అనుకుంటా. ఏంటి లూప్స్కి తర్వాత ఫంక్షన్స్కి తేడా ఏంటనేది. లూప్స్ వచ్చేసి ఒకసారి ఫిక్స్ చేసి పెట్టేసి ఆ కోడ్ని మళ్ళీ మళ్ళీ రన్ అయ్యేలాగా ఒకసారి రాసేస్తాం అంతే. ఫంక్షన్స్లో అట్లా ఒకసారి రాసేసి 5 టైమ్స్ రావాలని చెప్పలేమన్నమాట, మనమే చెప్పాలి ఎన్నిసార్లు కావాలి అనేది. ఈజ్ క్లియర్? సో అందుకే దీన్ని రీయూజబిలిటీ అంటారు, రీయూజ్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ. ఓకే, సో ఇది ఫస్ట్ది. దెన్ సెకండ్ది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బేసిక్గా 2 టైప్స్లోకి డివైడ్ అవుతాయి. ఏంటంటే యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్. సో మనం ఏవైతే డిఫైన్ చేస్తున్నామో వాటిని యూజర్ డిఫైన్డ్ అంటారు. అదే ప్రీ డిఫైన్డ్ అన్నారు అనుకోండి, మనం స్టార్టింగ్లో ఐడి అని, తర్వాత ప్రింట్ అని, ఇలా కొన్ని మెథడ్స్ చూసాం, గుర్తుందా? వీటిని మెథడ్స్ అంటామని చెప్పా, ప్రీ డిఫైన్ మెథడ్స్ అంటారని చెప్పా. సో ఇప్పుడు ఇది మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది ఫంక్షన్ కాలింగ్ యాక్చువల్గా. ఇది ఫంక్షన్ కాలింగ్ అనమాట, కానీ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడా లేదు. సో మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు అనమాట. మరి ఎక్కడ ఉంటుంది అంటే పైథాన్లో ప్రీ డిఫైన్గా డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, సో అలా పైథాన్లోనే ఆల్రెడీ డిఫైన్ అయిన ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. అదే మనం క్రియేట్ చేస్తున్నాం అనుకో వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం అనమాట. సో ఈ 2 కాకుండా, సో యూజువల్లీ మీరు ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. స్క్రీన్ విజిబుల్గా ఉందా అందరికీ? విజిబుల్, ఓకే. సో ఇలా ఉంటాయి అన్నమాట మనకు. సో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ అని ఉంటాయి. సో వీటిని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదు, మీకు మెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తాను. లైక్ మాడ్యూల్ 2 అయిన తర్వాత ఈ లాంబ్డా ఫంక్షన్స్, టర్నరీ ఆపరేటర్, వీటిని ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. సో కొన్ని ఉన్నాయి మిస్లీనియస్ కాన్సెప్ట్స్, ఈ మిస్లీనియస్ కాన్సెప్ట్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇప్పటికి మీరు ఫంక్షన్స్లో 2 టైప్స్ ఉన్నాయి అనుకోండి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పమంటే ఏం చెప్తారు ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో? ఇప్పటివరకు మీరు నేర్చుకున్న దాంట్లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమి ఉన్నాయంటే ఏం చెప్తారు? టైప్, వెరీ గుడ్, టైప్, ఐడి, ప్రింట్, రేంజ్, కరెక్ట్, రేంజ్ కూడా, రేంజ్ ఆఫ్ అని రాసాం మనం, ప్రింట్, ఐడి. డెఫ్ కాదు, డెఫ్ అనేది ప్రీడిఫైన్ కాదు, ఇది కీవర్డ్. ఇది ప్రీడిఫైన్ కీవర్డ్ వేరు, మెథడ్ వేరు. కీవర్డ్ అంటే వేరియబుల్ మాత్రం ఉంటుంది, మెథడ్ అంటే దానికి పారాంథసిస్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది సెకండ్ థింగ్.
ఓకే, ఇక్కడికి పోయిందే. సో ఇది ప్రీడిఫైన్డ్. దెన్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఈ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ చెప్దాం అనుకున్నా, బట్ వద్దు. ఫస్ట్ నార్మల్ ఫంక్షన్స్ గురించి ప్రాపర్గా అర్థం చేసుకోండి, దాని తర్వాత ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే స్కోప్స్ దగ్గరికి వెళ్దాం. ఈ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, లాంబ్డా ఫంక్షన్స్, టర్నరీ ఆపరేటర్, మాడ్యూల్ 2 అయిన తర్వాత చూద్దాం. ఓకే, సో ఇప్పుడు స్కోప్స్ దగ్గరికి వెళ్దాం. సో నేను మీకు అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా వెళ్తుంది అనే దాన్ని బట్టి తీసుకొని వెళ్తున్నాం మిమ్మల్ని. ఓకే, స్కోప్స్ చాలా సింపుల్. స్కోప్స్ అనేది ఏంటనేది దీన్ని పెద్దగా మనం ఏదేదో అనుకోని అవసరం లేదు. ఆల్రెడీ మనం పైథాన్ గురించి ఫంక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇట్లాంటి దాని గురించి మాట్లాడాం కూడా, బట్ మనకు తెలియదు అంతే. మొన్న క్లాస్లో మాట్లాడాం, నిన్న క్లాస్లో కూడా మాట్లాడాం. స్కోప్ అంటే ఏంటంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ వేరియబుల్. జనరల్గా మనకి లైఫ్ స్పాన్ ఎంత? 100 years అంటాం మనం. 100 years ఇస్ ద లైఫ్ స్పాన్. ఇప్పుడైతే ఒక 80 years ఏమో. ఓకే, ఇది లైఫ్ స్పాన్ అనమాట. మనకు 60కి వచ్చేసామా? ఓకే ఓకే, సో ఇది లైఫ్ స్పాన్ అనమాట జనరల్గా మనకు. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఈ వేరియబుల్స్కి కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట. లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ తీసుకున్నాం, index.py అని. ఓకే, ఈ ఫైల్లో ఒక వేరియబుల్ని డిఫైన్ చేసామనుకో, ఈ ఫైల్లో ఈ వేరియబుల్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేదే స్కోప్ అనమాట. స్కోప్ అదే లైఫ్ స్పాన్. అంటే ఈ వేరియబుల్ ఎప్పటి వరకు బతుకుంటుంది, ఎప్పటి వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనేది. ఓకే, సో మనకు వేరియబుల్ ఎప్పుడు జన్మిస్తుంది, ఎప్పుడు వేరియబుల్ పుడుతుంది అంటే ఎప్పుడు అయితే మనం డిఫైన్ చేస్తామో అప్పుడు పుడుతుంది అనమాట. పైథాన్లో అయితే ఎప్పుడైతే మనం ఇనిషియలైజ్ చేస్తామో అప్పుడు వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఎప్పటి వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనే తెలిపేదే స్కోప్ అనమాట. ఓకే, జనరల్గా మనకు 2 స్కోప్స్ ఉంటాయి, ఒకటి లోకల్, ఇంకోటి గ్లోబల్. ఓకే, ఫంక్షన్ బయట ఏది డిఫైన్ చేసినా అది గ్లోబల్, ఫంక్షన్ లోపల ఏది డిఫైన్ చేసినా అది లోకల్. ఓకే, నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా దీన్ని. సో ఇప్పుడు అవుట్ సైడ్ ద ఫంక్షన్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఇనిషియలైజ్ చేసాం అనుకోండి, దాన్ని గ్లోబల్ అంటాం. ఇన్సైడ్ చేస్తే దాన్ని లోకల్ అంటాం అనమాట. సో ఇప్పుడు దీనికి ఉన్న రూల్స్ ఏంటంటే, నువ్వు అవుట్ సైడ్ చేస్తున్నావు అనుకో దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ చేస్తున్నావు అంటే ఓన్లీ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేయాలన్నమాట. దానికి మీకు గుర్తుండేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు స్ట్రీట్ డాగ్స్ చింటూ ఐడియా ఉన్నాడా? చింటూ ఐడియా ఉన్నాడా? దాని తర్వాత సిడ్జు ఐడియా ఉందా? సిడ్జు అదే చిన్నగా ఉంటుంది, యూజ్ అవ్వదు అనమాట అది దేనికి. సో వీటిని గుర్తుపెట్టుకోండి, చింటూ, సిడ్జు. సో చింటూ ఫ్యాన్సా మీరందరూ? ఓకే, సో ఇప్పుడు చింటూ అనుకోండి, చింటూ అనేది గ్లోబల్ వేరియబుల్ లాగా అనమాట. ఇప్పుడు చింటూకి ఎక్కడైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? రేపు పొద్దున మెట్రోలో వెళ్ళాలన్నా వెళ్తుంది చింటూ, మనకి అసలు రెస్ట్రిక్షన్ ఉండదు అనమాట ఎక్కడ. లేదా ఇప్పుడు మా బిల్డింగ్లోకి వచ్చి ఉండమన్నా ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక ఫిక్స్డ్ ఏరియా పెట్టుకుందాం. ఈ హైదరాబాద్లో చింటూ ఎక్కడైనా తిరగచ్చు, దానికి రెస్ట్రిక్షనే లేదనమాట. అలాగనే గ్లోబల్ వేరియబుల్ కూడా అంతే అనమాట. సో గ్లోబల్ వేరియబుల్ నువ్వు డిఫైన్ చేసిన తర్వాత నీ ఫైల్లో నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, డిఫైన్ చేసిన తర్వాత అంటే ఇనిషియలైజ్ చేసిన తర్వాత. ఓకే, అదే సిడ్జు అనుకోండి, ఇదేంటి పెంపుడు కుక్క అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్లో ఇది మా ఇల్లు అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఒక సిడ్జు ఉంటే ఈ సిడ్జుకి ఈ ఇల్లు మాత్రమే అనమాట, అంతే. ఇల్లు బయట ఎక్కడ వెళ్ళలేదు, రెస్ట్రిక్షన్ ఉంటుంది దీనికి. సో ఇది లోకల్ వేరియబుల్ లాగా అనమాట, అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దీనికి. ఈ ఇల్లు ఫంక్షన్ అనుకోండి, ఈ ఫంక్షన్ లోపలే ఉంటుంది అనమాట. సో అలా ఫంక్షన్ లోపల మాత్రమే క్రియేట్ చేయగలిగితే అది ఫంక్షన్ లోపల మాత్రమే క్రియేట్ అయ్యి ఫంక్షన్ లోపల మాత్రమే ఉంటే అది లోకల్. ఫంక్షన్ బయట ఎక్కడ క్రియేట్ చేసినా దాన్ని గ్లోబల్ అంటాం అనమాట మనం. ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్తో మీకు ఇంకా
ఎప్పుడు మర్చిపోరు అనుకుంటున్నా నేను. క్లియర్ కదా ఏంటనేది? ఓకే. సో ఇది స్కోప్స్ అన్నమాట. సో ఒకసారి మనం కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం, అర్థమవుతుంది కొద్దిగా. సో నేను ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఐ థింక్ స్క్రీన్ విజిబుల్ ఉంది అనుకుంటా అందరికి. విజిబుల్ ఉందా లేదా? ఎస్ అని ఉన్నా చెప్పండి, మెసేజ్ చేయండి. ఎస్సా? ఎస్. ఓకే ఓకే ఓకే. సో లెట్స్ టేక్ దిస్. ఇప్పుడు నేను బయట డిఫైన్ చేస్తా v=10. దీన్ని నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట, v=10ని. ఓకే, అది కనెక్ట్ అవ్వనియండి. దీని తర్వాత ఎల్ఈజీబీ రూల్ చూద్దాం, రూల్ చూసి క్లోజ్ చేద్దాం రోజు క్లాస్ని. ఓకే, కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఇది గ్లోబల్లో డిస్కస్ చేస్తాను, అంటే ఫంక్షన్లో డిఫైన్ చేయలేదన్నమాట. సో గ్లోబల్గా డిఫైన్ చేసిన దాన్ని నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ v10 ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫంక్షన్లో కూడా ప్రింట్ అవుతుంది అనమాట మనకు. అంటే ఫంక్షన్ బయట డిక్లేర్ చేసుకుంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు నువ్వు ఫంక్షన్ లోపల వాడావనుకో, సరే ఫంక్షన్ లోపల డిఫైన్ చేసామనుకోండి, ఫంక్షన్ లోపల డిఫైన్ చేసింది ఫంక్షన్ లోపల వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫంక్షన్ లోపల డిఫైన్ చేసింది నువ్వు ఫంక్షన్ బయట వాడతాను అంటే వాడలేమన్నమాట. ఓకే, ఎక్కడ పైన డిఫైన్ చేసి ఉన్నాం మనం, అదే తీసుకుందాం, వివివి అని తీసుకుందాం. ఓకే ఓకే, ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది ఇక్కడెక్కడో. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే సెషన్ రీస్టార్ట్ చేయండి. ఇక్కడ సెషన్ రీస్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు సెషన్ అంతా మొత్తం రీస్టార్ట్ అయ్యి ఇంతకు ముందున్న వాల్యూస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి మనకు. సో ఒకవేళ ఇక్కడ మీకు కావట్లేదంటే పైథాన్ విజువలైజర్ దగ్గరికి వెళ్ళండి సింపుల్గా. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా డిస్ట్రాయ్ అయింది, అంటే ఇంటర్నల్గా వాల్యూస్ ఏం స్టోర్ అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది. సో వి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఇక్కడ మనం వీనే పెడదాం, వి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఫంక్షన్ లోపల డిఫైన్ చేశాను కాబట్టి ఫంక్షన్ లోపలే వాడాలి, దాని ఫంక్షన్ బయట వాడకూడదు అనమాట. సో ఇలా మనకు డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తే ఫంక్షన్ లోపల వాడాలి, ఫంక్షన్ బయట డిఫైన్ చేస్తే నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఫంక్షన్ బయట డిఫైన్ చేసిన దాన్ని గ్లోబల్, ఫంక్షన్ లోపల డిఫైన్ చేసిన దాన్ని లోకల్. ఈజ్ ఇట్ క్లియర్? ఇది స్కోప్ అన్నమాట. ఓకే, బట్ ఇక్కడితో అయిపోయిందా అంటే లేదు. సో దీని గురించి అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే లోకల్, ఎన్క్లోజ్డ్, గ్లోబల్ అండ్ బిల్ట్ ఇన్. సో ఇదొక రూల్ అన్నమాట. ఓకే, ఇదొక రూల్. సో ఈ రూల్ గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు కొన్ని థింగ్స్ అర్థమవుతాయి అన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ డూ వన్ థింగ్. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఐ వాంట్ టు గెస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ వాట్ ఐఎమ్ గివింగ్. దాని తర్వాత దీని దగ్గరికి వెళ్దాం. సో v = 10. హలో, v = 20. 1 second.
ఓకే. సో ఇప్పుడు నేను ఒకటి రాస్తాను, దీనికి ఏం ఆన్సర్ వస్తుందో చెప్పండి ఒకసారి. ఓకే, ఏం వస్తుంది అనుకుంటున్నారు ఆన్సర్? 20 వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ అందరు గెస్ట్ చేయగలరు అనమాట, 20 వస్తుంది అని. ఓకే, ఇక్కడ ఏదో తప్పు చేసాం మనం. ఓకే, కోలాన్ పెట్టలేదు. సో 20 వస్తుందని ఆల్మోస్ట్ అందరు గెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు నేను కొద్దిగా మార్చి ఇలా రాస్తా. ఇప్పుడు ఏం వస్తుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేను వేరే క్లాసుల్లో డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పచ్చు. 10 నాకు తెలిసి మీరు 10 చెప్తారని, కానీ 10 తప్ప ఆన్సర్. మనం ఏమనుకుంటాం, కానీ మీరు ఆలోచించే, నన్ను కూడా తప్ప ఆన్సరే, కానీ మీరు ఆలోచించే వే కరెక్ట్ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఇది డిఫైన్ అవుతుంది, దాని తర్వాత కాల్ చేసిన తర్వాత దీని లోపలికి వెళ్తుంది. బి అనేది 10 ఉంటుంది కాబట్టి 10 ఇస్తుంది, బయట ఉన్నది లోపలికి తీసుకుంటుంది కదా అని మనం ఆలోచిస్తాం అనమాట. యాక్చువల్గా ఈ ఆలోచన కరెక్టే అనమాట, 20 కూడా రాదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే దీన్ని అర్థం, ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ కాంట్ యాక్సెస్ లోకల్ వేరియబుల్ వి వేర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద వాల్యూ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ ఎల్ఈబిజి అనేది, దీన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఎందుకు ఇలా వస్తుంది అనేది అర్థం అవుతుంది అనమాట మనకు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒకటి జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమైపోతుంది. దెన్ వీ కెన్ గో టు అదర్ కాన్సెప్ట్. అయిపోతుంది, ఇంకా ఒక 5 minutesలో అయిపోతుంది ఈ కాన్సెప్ట్. జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైనా మనం ఒక వేరియబుల్ని వాడుతున్నాము అంటే, వెన్ వీఆర్ యూజింగ్ ఏ వేరియబుల్, ఇక్కడ మనం ప్రింట్ వి అంటే వేరియబుల్ని వాడుతున్నామా వాడట్లేదా? వాడుతున్నాం కదా. ఆర్ వి యూజింగ్ దట్? ఏదో ఒకటి రాయండి ఇక్కడ. యూజింగ్ కదా. ఎప్పుడైతే మనం వాడుతున్నాం ఒక వేరియబుల్స్ని, ఈ వేరియబుల్ వాల్యూని ఫెచ్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తుంది అనమాట. అంటే ఈ ప్రిన్సిపల్లో ఈ ఆర్డర్ ఉంటుంది, ఇప్పుడు నేను వెళ్తున్న ఆర్డర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏమో లోకల్, దాని తర్వాత ఎన్క్లోజ్డ్, దాని తర్వాత గ్లోబల్, దాని తర్వాత బిల్ట్ ఇన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఇక్కడ ఉందన్నమాట, వీని ఇక్కడ వాడుతున్నాం. సో ఇక్కడ వాడుతున్నప్పుడు వి ఎక్కడుంది? లోకల్లో ఉంది. సో ఫస్ట్ వి ఎక్కడైతే మనం వాడుతున్నామో అది లోకల్లో ఉంటే ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది అనమాట, దానికి లోకల్ ఉందా లేదా. ఇప్పుడు ఈ వీకి లోకల్ ఉందా? ఈస్ దేర్ లోకల్ ఫర్ దిస్ వి? లోకల్ అంటే ఫంక్షన్లో ఉందా? లోకల్ ఉంది కదా, ఫంక్షన్లో ఉంది కదా. లోకల్ ఎందుకు లేదు? ఇప్పుడు దీనికి లోకల్ అంటే ఏంటి? ఫంక్షన్లో ఉండడం. ఫంక్షన్లో ఉందా లేదా? లోకల్ అంటే ఏంటి? లోకల్ స్కోప్ అంటే ఏంటి? ఫంక్షన్లో ఉండడం కదా. ఓకే, అంటే ఈ వేరియబుల్ లోకల్ స్కోప్లో ఉందా లేదా అని అడుగుతున్నాను. లోకల్ స్కోప్ అంటే ఏంటి? ఫంక్షన్ లోపల ఉండడం. సో ఈ వి అనేది లోకల్ స్కోప్లో ఉందన్నమాట. సో ఒకవేళ లోకల్ స్కోప్లో ఉంది అంటే ఆ లోకల్ స్కోప్ నుంచే వాల్యూ తీసుకొని వస్తుంది. ఒకవేళ లోకల్ స్కోప్ లేదు అంటే అప్పుడు ఎన్క్లోజ్డ్కి వెళ్తుంది. ఎన్క్లోజ్డ్లో కూడా లేదు అంటే గ్లోబల్కి వెళ్తుంది. గ్లోబల్లో కూడా లేదు అంటే బిల్టిన్కి వెళ్తుంది అనమాట. కానీ ఇక్కడ ఎన్క్లోజ్డ్ అంటే ఏంటో మనకి అర్థం కాదు, కొద్దిసేపు వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది, దాని తర్వాత ఎన్క్లోజ్డ్లో చెక్ చేస్తుంది, దాని తర్వాత గ్లోబల్లో చెక్ చేస్తుంది, దాని తర్వాత బిల్టిన్లో చెక్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని చూడండి. ఈ ఫంక్షన్ని చూసిన తర్వాత ఈ ఫంక్షన్లో మనం విని వాడుతున్నాం. వి ఎక్కడుందంటే లోకల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లోకల్లో చెక్ చేయాలి కదా వి ఉందా లేదా అని. లోకల్ అంటే ఏంటి? ఈ లైన్ నుంచి ఇదంతా ఫంక్షన్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు అనమాట. సో ఇప్పుడు ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇంతకుముందు ఇదే థింగే ఇక్కడ రాసినప్పుడు మీరు 20 అని చెప్పేశారనమాట. బట్ ఇక్కడ జరిగింది కూడా ఇదే. ఇక్కడ ఏంటంటే 20 అనేది లోకల్లో ఉంది కాబట్టి ఆ లోకల్లో ఉన్న వాల్యూని ఫస్ట్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇది తీసేసాను అనుకో, అప్పుడు మనకి 10 వస్తుంది, ఎందుకంటే లోకల్లో లేదు కదా. లేదు కాబట్టి నెక్స్ట్ ఎన్క్లోజ్డ్ వెళ్తుంది, ఎన్క్లోజ్డ్ కూడా లేదు కాబట్టి గ్లోబల్కి వెళ్తుంది అనమాట. గ్లోబల్లో ఉంది కాబట్టి ఆ వాల్యూని తీసుకొని వస్తుంది అనమాట మనకు. సో బట్ ఇక్కడ పనిచేసింది ఎందుకు ఇక్కడ పని చేయలేదు అంటే, ఫస్ట్ లోకల్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే లోకల్లో వి అనేది డిఫైన్ అయ్యిందనమాట, కానీ డిఫైన్ చేయకముందే మనం వాడుతున్నాం ఇక్కడ. అందుకే ఇక్కడ వి అనేది నాట్ డిఫైన్డ్ అని రాలేదు. వి కెనాట్ యాక్సెస్ లోకల్ వేరియబుల్ వి వేర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద వాల్యూ అని వస్తుంది. అంటే అరే బాబు, నువ్వు డిఫైన్ చేసావు కానీ
ఆ డిఫైన్ చేసిన వాల్యూని నేను యాక్సెస్ చేసుకోలేకపోతున్నా. ఎందుకు యాక్సెస్ చేసుకోలేకపోతున్నా, ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నానంటే నువ్వు డిఫైన్ చేయకముందే వాడేశావు. కానీ నువ్వు లోకల్లో ఉన్నావు కాబట్టి నేను గ్లోబల్లోకి వెళ్ళను. లోకల్లో ఉందనుకో ఇంకా గ్లోబల్కి వెళ్ళదన్నమాట, అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదన్నమాట. సో లోకల్లో ఉన్నావు కానీ నువ్వు ఇలా వాడావు కాబట్టి ఇలా ఎర్రర్ ఇస్తా నేను. అదే ఇప్పుడు ఈ వి అనేది ఈ పైన ఉందనుకోండి, నువ్వు లోకల్లో ఉన్నావు కరెక్ట్గానే వాడావు కాబట్టి ఈ 20ని తీసుకొని వచ్చి వీలోకి యాడ్ చేస్తా అని చెప్తుంది. ఇప్పుడు గ్లోబల్కి వెళ్ళదు అనమాట, లోకల్లోనే ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? సో ఇందుకు అనమాట, దిస్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ గెటింగ్ ఎర్రర్. ఇది రీజన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ లేదు అంటే ఎన్క్లోజ్డ్ మాట్లాడదాం ఏంటనేది. ఆ ఎన్క్లోజ్డ్ కూడా లేదంటే గ్లోబల్ కూడా లేదంటే బిల్ట్-ఇన్ అనమాట. అలా ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్లో చిక్కింది అనుకోండి, మళ్ళీ ముందరికి వెళ్ళదు, ఇంకా లోకల్లో నుంచి తీసుకొని వస్తుంది వాల్యూ అంతే. గ్లోబల్లో దొరికింది అనుకో, గ్లోబల్లోకి తీసుకొని వస్తుంది, దాని తర్వాత బిల్ట్-ఇన్లోకి వెళ్ళదు అనమాట. యాక్చువల్ బిల్ట్-ఇన్లోకి ఏది వెళ్ళదు, ఏం వెళ్తుందో చెప్తాను. సో ఇది క్లియర్ కదా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ వి అనేది లోకల్ వేరియబుల్ అనమాట, ఎందుకంటే ఈ వి అనేది ఇక్కడ డిఫైన్ అయ్యింది కాబట్టి. కానీ నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈ ఫంక్షన్లో డిఫైన్ చేసిన ఏదైతే లోకల్ వేరియబుల్ ఉందో ఈ లోకల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ లాగా చేయాలనుకుంటున్నా. ఇది ఇక్కడ చెప్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. సో దీన్ని ఇక్కడ రాస్తా, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అనేది. సో ఇప్పుడు మనకి 2 వీస్ ఉంటాయి, ఒకటేమో గ్లోబల్ వేరియబుల్లో వి ఉంటుంది, ఇంకోటేమో లోకల్ వేరియబుల్లో వి ఉంటుంది. ఓకే, సో ఈ రెండు క్లియర్ అనుకుంటా మీకు. ఈవి సపరేట్. సో ఇప్పుడు 20 అనేది లోకల్ వేరియబుల్లో ఉందన్నమాట, వి అనేది లోకల్ వేరియబుల్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ లోకల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ లాగా ట్రీట్ అవ్వాలన్నమాట. అలా అవ్వాలనుకున్నప్పుడు గ్లోబల్ అనే కీవర్డ్ రాస్తాం మనం. ఓకే, గ్లోబల్ అనే కీవర్డ్ రాయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, చూడండి మనకు లోకల్ స్కోప్లో వి క్రియేట్ అయిందా? ఇన్ లోకల్ స్కోప్ డస్ ద వి హ్యాస్ బీన్ క్రియేట్ అయిందా? అవ్వలేదా? అవ్వలేదంటే దాని అర్థం ఏంటి? ఎందుకు అవ్వలేదు అంటే, ఇక్కడ లోకల్ వేరియబుల్ని నేను గ్లోబల్ వేరియబుల్ లాగా అవ్వు అని చెప్తున్నాను అనమాట. ఒక వేరియబుల్ కాదు, ఎన్ని వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్ వి కామా ఎన్నైనా, నువ్వు ఇక్కడ ఏమైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, కావాలంటే వి కామా జే కామా నీ ఇష్టం, డిఫైన్ చేసుకోనివి. క్లియరా? అంటే లోకల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ లాగా నువ్వు అవ్వు అని చెప్పడానికి గ్లోబల్ అనే కీవర్డ్ వాడదాం మనం ఇక్కడ. ఓకే, ఐ థింక్ ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా, సింపుల్ థింగ్. ఓకే, దెన్ ఇది లోకల్ అనమాట. మరి ఎన్క్లోజ్డ్ ఏంటి? మనకి లోకల్ గురించి తెలుసు, గ్లోబల్ గురించి తెలుసు, బిల్ట్-ఇన్ గురించి కూడా తెలుసు. బిల్ట్-ఇన్ అంటే ఏంటి? ఆల్రెడీ పైథాన్లో బిల్డ్ అయి ఉన్నది. ఓకే, మరి ఎన్క్లోజ్డ్ అంటే ఏంటి అంటే, ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు 10 డెఫ్ హాయ్ print v is equals to 20. సో దిస్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాసావు. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, దీని లోపలికి వెళ్తుంది, దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఇదేమో ఈ హలో అనే దాంట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్రింట్ ఎక్కడ రాసామంటే ఈ ఫంక్షన్ లోపల రాసామన్నమాట. సో అప్పుడు ఈ ఫంక్షన్కి మాత్రమే వి అనేది లోకల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ స్పేస్ ఉంది కదా, నేను హైలైట్ చేసిన స్పేస్, ఆ స్పేస్ మాత్రమే వీకి లోకల్. వీకి ఎన్క్లోజ్డ్ స్పేస్ ఏంటంటే ఇదంతా. ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాస్తే లోపల ఉన్న ఫంక్షన్కి బయట ఉన్న ఫంక్షన్ ఎన్క్లోజ్డ్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో అది ఎన్క్లోజ్డ్ అనమాట. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దీన్ని రన్ చేశాను అనుకో, ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ వి ఫస్ట్ తన లోకల్లో చెక్ చేసుకుంటుంది. లోకల్లో వి అనేది డిఫైన్ అయింది, కానీ డిఫైన్ చేయకముందే వాడేసాం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, నెక్స్ట్
అర్థమవుతుంది మీకు చెప్పేది. సో ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఇది లోకల్ అవుతుంది అనమాట, ఇదంతా ఎన్క్లోజ్డ్ అవుతుంది, ఇది లోకల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ వి లేదనుకోండి, ఏమవుతుంది అంటే వి ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది, ఏది లేదు కాబట్టి ఎన్క్లోజ్డ్ ఏరియాకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13 రాశాను అనుకో, ఎన్క్లోజ్డ్ ఏరియాకి వెళ్తుంది, ఎన్క్లోజ్డ్ ఏరియా ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఇది ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ అంతా స్టోర్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఇంకో డెఫినేషన్ క్రియేట్ అవుతుంది, ఆ డెఫినేషన్ కాల్ అయిన తర్వాత మళ్ళీ సపరేట్గా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ వి ఉంది కదా లోపల, ఇది ఈ వీకి ఇది లోకల్ అనమాట. ఓకే, ఈ లోకల్లో ఏది వాల్యూ లేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఈ వాల్యూ తెచ్చుకుంటుంది, అందుకే మనకు 13 ప్రింట్ అయింది అనమాట. ఒకవేళ ఇక్కడ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే గ్లోబల్లోకి వెళ్తుంది అనమాట, గ్లోబల్లోకి వెళ్ళి గ్లోబల్లో తెచ్చుకుంటుంది. సో అక్కడ లేకుండా చేద్దాం. అప్పుడు ఇప్పుడు మీరు చూసారనుకో, గ్లోబల్లోకి వెళ్ళి తెచ్చుకుంటుంది అనమాట, 10 ప్రింట్ అవుతుంది మనకు. ఓకే, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి. ఇస్ క్లియర్? ఇలా మనకు రన్ అవుతుంది అనమాట. ఇస్ క్లియర్? సో లోకల్, ఎన్క్లోజ్డ్, గ్లోబల్. బిల్ట్ ఇన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రింట్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కదా, దీనికి డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది? ఈ లోకల్. ఫస్ట్ ఇది కూడా అంతే అనమాట, ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది, ఉంటుందా ఉండదు, తర్వాత ఎన్క్లోజ్డ్లో చెక్ చేస్తుంది, ఉంటుందా ఉండదు, తర్వాత గ్లోబల్లో చెక్ చేస్తుంది, ఉంటుందా ఉండదు. మరి ఎక్కడికి వెళ్తుంది? లాస్ట్ బిల్టిన్లోకి వెళ్ళి ఆ బిల్టిన్లో తెచ్చుకుంటుంది అనమాట. అందుకోసమే ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఏవి మనం వేరియబుల్స్కి యూజ్ చేయకూడదు అనమాట. నేను అక్కడ చెప్పేది మళ్ళీ చెప్తానని చెప్పాను, కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేయకూడదు అనేది ఇందుకోసం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది ఏం రూల్ ఫాలో అవుతుంది? ఎల్ఈబిజి రూల్ ఫాలో అవుతుంది. ఒకవేళ నువ్వు ప్రీడిఫైన్ దాంతో ఇక్కడ ఏదైనా డిఫైన్ చేసావనుకో, అప్పుడు చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే దాన్ని ఎర్రర్ లాగా క్రియేట్ చేశారనమాట వాళ్ళు. ఓకే, క్లియరా ఏంటనేది? ఎస్ ఆర్ నో? ఈజీక్వల్స్ 20. సో ఇప్పుడు మనకి ఎన్క్లోజ్డ్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట, ఏంటి అంటే ఇప్పుడు దాన్ని లోకల్ అంటారు అనుకుంటా, దాని పేరు లోకల్ వి. చూద్దాం, లోకల్లో దాని పేరు ఏదో గుర్తుకు లేదు నాకు, సరిగ్గా చెక్ చేద్దాం. లోకల్ కాదు, ఒక నిమిషం చూద్దాం. నాన్ లోకల్. సో నాన్ లోకల్ అని కీవర్డ్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాన్ లోకల్ ఏం చేస్తుంది అంటే, సో నాన్ లోకల్ స్పెల్లింగ్, యా కరెక్ట్. సో నాన్ లోకల్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ లోకల్ ఉంది కదా, లోకల్ కాకుండా చేస్తుంది అనమాట. అప్పుడు అది ఏమవుతుంది అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వి అనేది ఎన్క్లోజ్డ్ ఏరియా మాదిరి కన్వర్ట్ అవుతుంది అనమాట మనకు. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ డిఫైన్ చేసామనుకో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వి ఈజ్ ఈక్వల్స్ టు 30 అనేది మనం నాన్ లోకల్ లేకుండా చూద్దాం ఒకసారి, అప్పుడు ఏమవుతుందో అర్థమవుతుంది మీకు. గ్లోబల్లో ఒకటి ఉంది, ఎన్క్లోజ్డ్లో ఒకటి ఉంది, దాని తర్వాత లోకల్లో కూడా ఒక 30 అనేది ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎన్క్లోజ్డ్ ఏరియా లాగా చేయాలనుకున్నప్పుడు నాన్ లోకల్ రాయాలి, దీన్ని గ్లోబల్ లాగా చేయాలనుకున్నప్పుడు గ్లోబల్ రాయాలన్నమాట, అంతే, సింపుల్ థింగ్. సో ఇక్కడ నాన్ లోకల్ అని రాశారనుకోండి, నాన్ లోకల్ వి. ఇప్పుడు చూడండి, క్రియేట్ అయిందా? ఇక్కడ ఎక్కడైనా లోకల్లో లేదు, ఎన్క్లోజ్డ్లో క్రియేట్ అయింది. ఎందుకంటే నువ్వు నాన్ లోకల్ అని చెప్తున్నాం అనమాట, ఇక్కడ నువ్వు లోకల్ కాదు అని చెప్తున్నాం. ఇలా చెప్తే అప్పుడు అది ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి వెళ్తుంది. ఇది క్లియర్? సో ఇది ఎల్ఈజీబీ రూల్ అనమాట. అర్థమైందా? సింప్లెస్ట్ థింగే, కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది మనకు. సో ఇది రికార్డ్ కూడా అవుతుంది కదా, సో రికార్డింగ్ కూడా చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, క్లియరా ఏంటనేది? సో ఇది మనకు అర్థం అవ్వాల్సిన స్కోప్స్ అనమాట. ఇది అయింది అనుకోండి, మనకు మాడ్యూల్ 1 మొత్తం అంతా క్లోజ్ అయింది. దాంట్లో
ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. ఆ ఫ్యూ థింగ్స్ని మాడ్యూల్ 2కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇది క్లియర్, అర్థమైందా ఏంటనేది?